ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో పడికిన 7 మాటలను మనము ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చూడండి, ఇక్కడ మొదటి మాటలో ఇక్కడ ఏమని ఉందంటే క్షమాపణ. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రితో అక్కడ కొంతమంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొడుతూ తిడుతూ తన ముఖం మీద ఉమ్ము వేస్తూ పిడిగుద్దులతో గుద్దుతా ఉన్నారు. కానీ తన వస్త్రములు చింపుకుంటా ఉన్నారు, ఇంకా హేళన చేస్తా ఉన్నారు. ఏమని హేళన చేస్తున్నారంటే, నీవు దేవుని కుమారుని అయితే నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా, నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకోవచ్చు కదా అని అక్కడ హేళన చేస్తా ఉన్నారు. కానీ ప్రభువు వాటినన్నిటినీ వేటిని పట్టించుకోకుండా తన తండ్రితో మొరపెడతా ఉన్నారు. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు, వారు చేసే పాపం ఏంటనేది వారికి తెలియదని తన తండ్రితో అక్కడ మొరపెడతా ఉన్నాడు. మనం కూడా మన నిజ జీవితంలో మనం ఎలా ఉన్నామంటే, ఒకరు ఏదైనా ఒక మాట అన్నప్పుడు మనము ఆ విషయాన్ని బట్టి ఎంతో కోపగించుకుంటూ ఆ మాట కోసము చంపుకునేంత వరకు కూడా మనం వెళ్తా ఉన్నామండి. చూడండి, ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే క్షమాపణ లేని స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ మనము ఎవరికైనా ఒక తప్పు చేసింటే, ఎవరికైనా ఒక అన్యాయం చేసింటే మనము క్షమాపణ చెప్పేవారిగా మనం ఉండాలి. లేదంటే మనకి ఎవరైనా ఒక ఏదైనా కీడు చేసినా కానీ ఆ కీడును బట్టి కూడా మనము దేవుని యందు వారి గురించి మనం ప్రార్థన చేసి క్షమాపణ అడగాలి. చూడండి, ఏ స్థితిలో మనం ఉన్నాము. మీకు ఒక చిన్న స్టోరీని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, ఒక పట్టణంలో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది. ఇంట్లో కుమారుడు ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అక్కడ ఏం జరిగిందంటే, తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళు ముసలివారై ఉన్నారు. వారిని ఏం చేస్తాడంటే, తన ఇంటి దగ్గర ఒక చిన్న రేకుల షెడ్ లాగా ఏర్పరిచి ఆ రేకుల షెడ్లో వారిని ఉంచి వారికి అన్నము ఏ విధంగా పెట్టేవారంటే, వారి ఇంట్లో ఒక కుక్క ఉండేది. ఆ కుక్క తింటున్న ప్లేట్లో వారికి అన్నం తీసుకొని వెళ్ళి పెట్టేవాడు. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోర్చి తిని తినక అతనిని ఒక ఉద్యోగస్తుని చేసేంత వరకు అతనిని వారు ఎంతో కష్టపడి పోషించారండి. కానీ ఆ సంఘటన అక్కడ చూస్తున్న తన కొడుకు గమనిస్తా ఉన్నాడు, మా తండ్రి ఏం చేస్తున్నాడని. ఎప్పుడైతే వారి తండ్రి వారికి అన్నం తీసుకెళ్లి ఇస్తున్నాడో అప్పుడు చూసి వాళ్ళ కొడుకు ఆ ప్లేట్ను తీసుకొచ్చి నీటిగా కడిగి ఎత్తి పెడతా ఉన్నాడు. అప్పుడు అంటాడు కుమారునితో, తండ్రి, ఎందుకు నాన్న ఈ ప్లేటు నువ్వు కడిగి దీన్ని శుభ్రపరిచి ఎత్తి పెడతా ఉన్నావు కబోర్డులో అంటే, అప్పుడు అంటాడు ఆ చిన్నవాడు తన తండ్రితో, నాన్న, రేపు పొద్దున ఇదే ప్లేట్లో మీకు భోజనం పెట్టాలి కదా డాడీ, మీకు అన్నం, అందుకోసం దీన్ని నీట్గా శుభ్రపరిచి ఎత్తి పెడుతున్నాను అని అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు ఎంతో బాధతో ఆ కుమారుణ్ణి దగ్గర తీసుకొని తండ్రి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా, నాన్న, నిన్ను సాకాను రా, నిన్ను ఎంతగా నేను పెంచుతున్నాను రా, నీ స్కూల్ ఫీజులు అయితే ఏమి, ప్రతి ఒక్కటి నీకు ఏమి కావాలంటే నేను తెచ్చిస్తా ఉన్నాను కదా, నేను ఇంత ప్రేమగా చూసుకుంటే నాకు ఇచ్చిన విలువ ఇదేనా అని తన కొడుకుతో ఆ తండ్రి అంటున్నప్పుడు ఆ చిన్నవాడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏంటంటే, సరే నాన్న, ఇంతగా నన్ను బాధపడుతున్నావు, నేను ఈ ప్లేట్ కడిగి పెట్టినందుకే అమ్మ నాన్న నిన్ను ఏ విధంగా కష్టపడి సాకింటారు, నువ్వు ఏ విధంగా అయితే నన్ను చూసుకున్నావో నిన్ను కూడా అదే విధంగా వాళ్ళు నిన్ను కష్టపడి సాకింటారు కదా నాన్న, నిన్ను కష్టపడి వాళ్ళు పోషించుంటారు కదా నాన్న. ఇప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే కారణం వాళ్ళే కదా అని అక్కడ
ఆ చిన్నవాడు చెప్పిన మాటలకు తన తండ్రికి మనోనేత్రాలు తెరవబడ్డాయి. వెంటనే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మోకరించి అక్కడ వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా ఉన్నాడు. అమ్మ నాన్న, నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించండి అని అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో ఏడుస్తూ వాళ్ళని కౌగిలించుకొని బాధపడుతూ ఉన్నాడు. వారిని క్షమాపణ అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే వారు చేసిన త్యాగాన్ని మర్చిపోయారు. అదేవిధంగా మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాపములు పోవడానికే ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపములన్నింటినీ కడిగి వేశాడు. కాబట్టి మనం కూడా ఏ స్థితిలో ఉన్నాము చూడండి. చాలా మంది ఇది యేసు ప్రభు చనిపోయిన రోజు కదా, ఇది బ్యాడ్ ఫ్రైడే కావాలి కానీ మీరేంటి గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అంటున్నారంటే ఈ శుభ శుక్రవారమే. ఎందుకంటే మన పాపముల కొరకు ఆయన మరణించాడు, మన పాపములకు విముక్తి కలిగింది. కాబట్టి మనకు ఇది శుభ శుక్రవారమే, గుడ్ ఫ్రైడేనే ఇది. కాబట్టి చాలా మంది అడుగుతా ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగారు, ఎందుకురా ఇది మీకు దేవుడు చనిపోయి ఉంటే మీరు ఈ విధంగా గుడ్ ఫ్రైడే అని దీన్ని ఈ విధంగా మీరు చేసుకుంటా ఉన్నారంటే నేను చెప్పాను, అరే మా కొరకు, మా పాపముల కొరకు, మన పాపముల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి మన కొరకు మరణించడం జరిగిందిరా. మనము ఆ బంధకాలలోంచి మనము విముక్తి పొందామని వారితో చెప్పినప్పుడు ఒక్క మాట కూడా అనుకోకుండా ఎంతో తను కూడా బాధపడ్డాడు. దీనికి ఇంత స్టోరీ ఉందా అని బాధపడ్డాడు. మీరు ఇంకా బైబిల్లో కొన్ని వచనాలు మీరు చూసినట్లయితే క్షమాపణ అనేది కొత్త నిబంధన గ్రంథంలో చాలా మట్టుకు వ్రాయబడి ఉన్నది. ఏంటంటే మత్తయి సువార్త 6:14-15 వచనంలో కూడా అక్కడ ఏమని ఉందంటే, మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మేము క్షమించును. చూడండి, ఎప్పుడైతే మనల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు, ఒకరు ఏదైనా మనం దూషించినప్పుడు మనం ఏం చేయాలంటే వారిని క్షమించాలంట. ఎప్పుడైతే మనము వారిని క్షమిస్తావో అప్పుడు కూడా మన పాపములను ఏదైనా కానీ ఉంటే, మన అపరాధములు ఏవైనా ఉంటే దేవుడు కూడా మనం క్షమిస్తారని వాక్యం చెప్తా ఉంది. మరొక వచనం ఎఫెసీయులకు 4:32 వచనంలో, ఒకరికొకడు దయగలిగి కరుణా హృదయులై దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడని. చూడండి, మనము కూడా ఒకరిని క్షమించుకోవాలంట. ప్రతి చిన్న విషయంలో గొడవ పడుతూ, ప్రతి చిన్న విషయంలో అలుగుతూ ఆ చిన్న కోపాలనేటివి, ఆ చిన్న ద్వేషాలనేటివి మనిషిని చంపుకోవడానికి కూడా వెనుకాడడం లేదండి. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తోంది? మన సహోదరుతో మనము ఐకమత్యం కలిగి ఉండాలంటుంది. మన సహోదరునితో మనము ప్రేమ కలిగి నడుచుకోమని చెప్తా ఉంది. కాబట్టి మనకు ఎప్పుడైనా ఒక్కసారి క్షమాపణ అనేది మనము ఎవరికైనా, మన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణ చెప్పినట్లయితే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. మనకు కూడా శత్రుత్వం అనేది ఇక్కడ ఏర్పడదు. మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం తెస్తాను. మత్తయి సువార్త 18:21 వచనం, 22 వచనాలు. పేతురు అడిగిన ప్రశ్నకు యేసు 777 మార్లు ఎల్లప్పుడూ క్షమించాలని దేవుడు అక్కడ బోధిస్తారు. చూడండి, ఎందుకంటే 700 సార్లు కూడా మనం క్షమించే వారిగానే ఉండాలండి. మనకు వాక్యమే చెప్తా ఉంది కదా. దేవుడు అలాంటి వాడే. తను తాను తగ్గించుకొని, ఎంతమంది ఉమ్ము వేసినా, ఎంతమంది హేళన చేసినా తను తాను తగ్గించుకొని తన తండ్రి దగ్గర మొరపెడతా ఉన్నాడు. వీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు తండ్రి అని. ఆయన వస్త్రములు చింపుకొని వారు చీట్లు వేసుకుంటా ఉన్నారు. ఎంత దురదృష్టమైన స్థితి అండి. కానీ మనము ఇప్పటికి ఇంత స్వతంత్రులుగా మనం ఉన్నామంటే దానికి దేవుడే కారణం అండి. ఎందుకంటే మన పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన ఆ కలువరి గిరిలో తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం తెస్తాను. మార్కు సువార్త 11:25 వచనం. మీరు ప్రార్థన చేయుచు నిలవబడినప్పుడు మీకు ఎవరి మీదైనాను విరోధమైనది ఉంటే క్షమించండి. చూడండి, మీ ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన కోసం నిలబడినప్పుడు మీకు ఎవరి మీద అయితే కోపం ఉందండో, ఎవరి మీదైనా బాధ కలిగి ఉంటే, ఎవరి మీదైనా మీకు కోపం ఉంటే వెంటనే వారిని క్షమించాలి. ఎప్పుడైతే మనము
మన ఎదుటి వ్యక్తిని క్షమిస్తామో అప్పుడు మనకు కూడా మన పరలోక తండ్రి మనల్ని కూడా క్షమిస్తాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. కాబట్టి పోయిన యేసుక్రీస్తు వారు తెలుగులో పలికిన మొట్టమొదటి మాట ఇది. ఆమేన్.